అందరికీ నమస్కారం అండి. చరిత్రలో ఈరోజు ఛానల్‌కు స్వాగతం. భారత విమానయాన చరిత్రలో ఒక చారిత్రక ఘట్టం 1927వ సంవత్సరంలో ఫిబ్రవరి 10వ తేదీ నాడు జేఆర్‌డీ టాటా భారతదేశంలో మొదటి పైలట్ లైసెన్స్ పొందిన వ్యక్తిగా చరిత్ర సృష్టించారు. చిన్న వయసు నుంచే విమానాలు, ఆకాశయానం పట్ల జేఆర్‌డీ టాటాకు అపారమైన ఆసక్తి ఉండేది. ఆ కాలంలో విమానయానం ఒక అరుదైన, సాహసోపేతమైన రంగం. 1927వ సంవత్సరంలో జేఆర్‌డీ టాటా అధికారికంగా పైలట్ లైసెన్స్ పొందారు. దీంతో ఆయన భారతదేశంలో తొలి లైసెన్సుదారుడైన పైలట్‌గా గుర్తింపు పొందారు. ఈ ఘట్టం భారత యువతకు ఆకాశాన్ని లక్ష్యంగా పెట్టుకునే ధైర్యాన్ని ఇచ్చింది. ఈ విజయమే భవిష్యత్తులో భారత విమానయాన రంగానికి బలమైన పునాది వేసింది. తరువాత కాలంలో ఈ స్ఫూర్తితోనే భారతదేశంలో విమాన సేవలు, వాణిజ్య విమానయానం అభివృద్ధి చెందాయి. జేఆర్‌డీ టాటా కేవలం పారిశ్రామికవేత్త మాత్రమే కాదు, భారతదేశాన్ని ఆధునికత వైపు తీసుకెళ్లిన దూరదృష్టి గల నాయకుడు. ఒక లైసెన్సు ఒక దేశానికి కొత్త దిశ. 1927వ సంవత్సరంలో జేఆర్‌డీ టాటా సాధించిన ఈ విజయం భారత విమానయాన చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయిన ఒక స్వర్ణాధ్యాయం. మా కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మా ఛానల్ యొక్క నోటిఫికేషన్ మీ వరకు చేరాలంటే కింద కనిపిస్తున్న బెల్ ఐకాన్‌ను ట్యాప్ చేయండి. థాంక్ యూ.